ఓం మూర్తిత్వే పరికల్పిత శశిభృతో పద్మా పునర్జన్మనా ఆత్మైత్యాత్మవిదా చతుస్త అజత వర్తమరజ్యోతిషా లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చనీకతాయ శ్రుతౌ వాచం న సదతాత్వనీక కిరణత్రైలోక్యదీపో రవిః ఓం ఐం హ్రీం క్లీం సరస్వతీ భగవత్యై నమః. ఈరోజు మరలా దృష్టిల గురించి వాటిని చెప్పుకుంటున్నాం. అయితే ఈ రోజు చార్ట్లో లగ్నం కూడా కలిపి ఉంది. అంటే లగ్నం ఉంటే మనం చెప్పుకున్నాం తూర్పున భూమి ఆకాశము కలిసిన బిందువును లగ్నం ముందురు అని చెప్పి మనం నిర్వచనం చెప్పుకున్నాం. ఈరోజు 17/9/2025 ఉదయం 5:30 ప్లేస్ అంటే స్థలం విశాఖపట్నం మనము ఒక చార్ట్ వేసుకున్నాం. ఈ వేసుకున్న దాంట్లోని చార్ట్తో పాటు భావములు అంటే లగ్నము, ద్వితీయ భావము, తృతీయ భావము, చతుర్థ భావము, పంచమ భావము, షష్టమ భావము, సప్తమ భావము, అష్టమ భావము, నవమ భావము, దశమ భావము, ఏకాదశ భావము, ద్వాదశ భావము. ఇది ఈ భావములు కూడా మనము ఇందులో వేసుకున్నాం. భావములు గురించి తెలియజేసుకుందాం. ముందు ఈరోజు ఆస్పెక్ట్స్, అలాగే చలరాశుల్లోని, స్థిర రాశులని, స్వభావ రాశులని ఎన్ని గ్రహాలు ఉన్నాయి, అలాగే అగ్నితత్వ రాశులు, భూతత్వ రాశులు, వాయుతత్వ రాశులు, జలతత్వ రాశుల్లో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, అలాగే శరీరాశులు మ్యాస్కులైన్, ఫెమినైన్ అంటే శరీరాశులు మామూలుగా ఇంకొక రాశులు ఉన్నాయి కదా, వాటిని తెలియజేసుకున్నాం. పాజిటివ్, నెగిటివ్ ఇవి మనం తెలియజేసుకుంటాం. ప్రస్తుతం మనం చార్ట్లను గమనించినట్లయితే ఇవాళ 17/9/2025 ఉదయం 5:30
స్థలము విశాఖపట్నం, నక్షత్రము పునర్వసు, తిది కృష్ణపక్ష ఏకాదశి. ఇది ఈరోజు మనకి పంచాంగంలో ఇవ్వబడిన తిథి నక్షత్రాలు. ఈరోజు గ్రహాలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మనం పరిచయం చేసుకుందాం. మేషరాశిలో ఇంద్రుడు, మిథున రాశిలో వరుణుడు, కర్కాటక రాశిలో గురుచంద్రుడు, సింహరాశిలో శుక్రుడు, కన్యారాశిలో కేతువు, సూర్యుడు, బుధుడు, తులారాశిలో కుజుడు, కుంభరాశిలో యముడు, మీన రాశిలో రాహు, శని. ఇది గ్రహాలు ఆ రాశిలోని నిక్షిప్తమై ఉన్నాయి. ఇప్పుడు ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి దృష్టి అనేది మనము పరిచయం చేసుకుందాము. ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువసారి పరిచయం చేసుకోవాలి. అంటే మనం చూసిన వెంటనే జాతక చక్రం చూసిన వెంటనే ఈ దృష్టిలో మనకి పరిచయం అవ్వాలి. గురించి మరలా ఒక ఆస్పెక్ట్స్ అని చెప్పి మనం ఇప్పుడు చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఈరోజు సూర్యుడు కన్యారాశిలో 24:22 ఉన్నాడు. ఈ విధంగా మనం వేసుకోవాలి చార్ట్ వేసుకుంటే, అంటే ఆస్పెక్ట్స్ వేసుకుంటే. మళ్ళీ ఒకసారి ఒక గ్రహంతో అయిపోయిన తర్వాత మరలా అదే గ్రహంతో మరలా ఇంకొక విధంగా వేసుకోకుండా మనకి సులువుగా నేర్చుకునేటట్లుగా ఈ విధంగా మనకి పెద్దవాళ్ళు ఇచ్చారు. అంటే వాళ్ళ తొలక అనుభవం ప్రకారం వాళ్ళు మనకి ఒక సులువు పద్ధతి ప్రకారం ఇచ్చారు. ఇది మనకు బాగా గుర్తుండేటట్లయితే ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి. దీనికి ఈ ఆస్పెక్ట్స్ లేకుండా బ్లాంక్గా నేను ఒక చార్ట్, అంటే ఖాళీ చార్ట్ ఒకటి మీకు కిందటి క్లాస్లో ఎగ్జిబిట్ చేయడం అయింది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని కాపీలు తీసుకొని మీరు ఇంట్లోని ప్రాక్టీస్ చేసుకోండి. అంటే బాగా ప్రాక్టీస్ వచ్చిన తర్వాత అప్పుడు చార్ట్ చూసిన వెంటనే మనం గుర్తుగానే పెట్టుకునేట్లయితే ఇంకా అక్కర్లేదు. అంతవరకు మటుకు ఈ ప్రాక్టీస్ చేసుకొని తీరవలసిందే. ఎందుకంటే చిన్నప్పుడు ఎలాగైతే ఏబిసిలు నేర్చుకునేటప్పుడు, పిల్లలు అక్కాలు నేర్చుకునేటప్పుడు ఎలాగైతే అవి వాటి గుర్తు పెట్టుకోగలుగుతారో, ఆ అక్షరం కానీ ఏ అక్షరం కానీ గుర్తు చూసిన వెంటనే గుర్తు పెట్టుకోగలుగుతారు. అలాగే మనకి ఈ చార్ట్ చూసిన వెంటనే మనకి అంత అనుభవం కానీ వచ్చినట్లయితే అప్పుడు ఇంకా ఈ చార్ట్ వేసుకోక్కర్లేదు. కానీ అభ్యాసం ప్రకారం వేసుకుని మనం ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత మంచిది. ప్రస్తుతం ఈ 17/9/2025 చార్ట్కి మనం కానీ ఆస్పెక్ట్స్ కానీ చూసుకునేట్లయితే సూర్యుడికి చంద్రుడికి చూసుకోండి. కిందనేమో పైన సూర్యుడు ఉన్నారు, కిందని చంద్రుడు ఉన్నాడు. వాటికి ఆస్పెక్ట్స్ ఏంటున్నాయంటే సూర్యుడు 24 ఉన్నాడు కన్యారాశిలో, చంద్రుడు 27 కర్కాటక రాశిలో ఉన్నాడు. అంటే ఈ విధంగా కూడా మనము దృష్టిని చూసుకోవచ్చు అనేది తెలియజేస్తున్నాం. అంటే మొదటిసారి క్లాక్ వైజ్ ఒక్కటే చూపించాను. ఇప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్ ప్రకారం చూసుకునేట్లయితే చంద్రుడి నుంచే సూర్యుడికి చూసుకోవాలి కదా. అలా కాకుండా సూర్యుడి నుంచి చంద్రుడిని చూసుకునేట్లయితే అక్కడ 25 డిగ్రీల్లోనేమో కర్కాటక రాశిలో ఉన్నాడు,
సింహరాశిలోనేమో 30 డిగ్రీలు. 25 డిగ్రీలు అంటే 30 డిగ్రీలో 25 డిగ్రీలు తీస్తే 3 డిగ్రీలు. అలాగే కన్యారాశిలో 24 డిగ్రీలు ఉన్నాడు. అంటే 24 అంటే 57 డిగ్రీలు ఉన్నాడు. అంటే జాగ్రత్తగా చూసినట్లయితే అర్ధకోణ దృష్టి ఉంది. అలాగే సూర్యుడి నుంచి బుధుడు ఇతరులు 24 డిగ్రీల్లోనూ సూర్యుడు ఉన్నాడు. 27 డిగ్రీల్లోనేమో బుధుడు ఉన్నాడు. రెండింటికి తేడా 3 డిగ్రీలు. కంజంక్షన్ అనే గుర్తు వేసుకుని ఈ విధంగా మనము గుర్తు వేసుకుని సన్కి మెర్క్యూరీకి కంజంక్షన్ ఉన్నాడని అంటే సమాగమంలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. అలాగే సూర్యుడి నుంచి శుక్రుడికి ఆస్పెక్ట్ లేదు. అలాగే సూర్యుడి నుంచి కుజుడికి కూడా ఆస్పెక్ట్ లేదు. కానీ సూర్యుడి నుంచి జుపిటర్కి అంటే గురుడికి ఆస్పెక్ట్ ఉంది. ఎందుకంటే గురుడు ఏమైనా కర్కాటక రాశిలో 20 డిగ్రీలో ఉన్నాడు. 30 డిగ్రీలో నేను 20 డిగ్రీలు తీసేస్తే 10 డిగ్రీలు. అలాగే సింహరాశి 30 డిగ్రీలు అంటే 40 డిగ్రీలు ప్లస్ కన్యారాశిలో 24 డిగ్రీలు అంటే 54 డిగ్రీలు. అంటే సూర్యుడికి చంద్రుడికి నీకు చెప్పాను కదా 10 డిగ్రీల ఆర్బిట్లో ఉంటాయని చెప్పి ఆ రెండింటికి సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఉంది. మీరు సెక్స్టైల్ ఆస్పెక్ట్ వేసి అలాగే సూర్యుడి నుంచి శనికి శని 28 డిగ్రీలో ఉన్నాడు. సూర్యుడు అక్కడ కన్యారాశిలో 24 డిగ్రీలో ఉన్నాడు. ఇంకా తుల 30 డిగ్రీలు, వృశ్చిక 30 డిగ్రీలు, ధనస్సు 30 డిగ్రీలు, ఇది మకరం 30 డిగ్రీలు, తర్వాత కుంభం 30 డిగ్రీలు. అంటే 530 150 ప్లస్ 28 డిగ్రీలు శనీశ్వరుడు ఉన్నాడు. అంటే 178. ఇక్కడ సూర్యుడేమో ఇంకా 6 డిగ్రీలు ఉన్నాడు. అంటే 184 డిగ్రీలు. 184 డిగ్రీలు అంటే మనం చెప్పుకున్నట్టుగా అపోజిషన్ అంటే సమసప్తకము అనేది ఇద్దరికి ఉంది. అలాగే సూర్యుడికి వరుణగ్రహానికి లెక్క పెట్టుకునేట్లయితే వరుణగ్రహము మిథున రాశిలో 1 డిగ్రీలోనే ఉంది. సూర్యుడు 24 డిగ్రీలో ఉన్నాడు. అయితే వీటికి ట్రైన్ ఆస్పెక్ట్ ఎలాగ ఏర్పడింది అంటే 10 డిగ్రీల ఆర్బిట్ కదా. అంటే సూర్యుడు ఇక్కడ తులారాశిలో 1 డిగ్రీ కింద ఊహించుకోండి. అంటే 6 డిగ్రీలు కలిపితే తులారాశిలకు 0 డిగ్రీస్ వచ్చేస్తాయి కదా. వచ్చినప్పుడు మిథున రాశిలోనేమో 1 డిగ్రీలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కర్కాటక రాశి సింహరాశి 30 × 60 ప్లస్ ఇక్కడ 29 89 ప్లస్ 24 103 డిగ్రీలు 104 డిగ్రీలు వస్తుంది. ఓకే 120 డిగ్రీలకి 114 డిగ్రీలు వస్తుంది. ఇంకా 6 డిగ్రీలు తేడాలో ఉంది కానీ 120 డిగ్రీలకి అది ట్రైన్ ఆస్పెక్ట్ వస్తుంది. డౌట్లు ఏమైనా ఉన్నాయమ్మా? హలో ఇప్పుడు సూర్యుడికి ఇంద్రగ్రహానికి కూడా అపోజిషన్ ఉంటుంది. ఎలాగంటే సూర్యుడికి ఇంకా 6 డిగ్రీలు కనుక కలిపినట్లయితే ఎందులోకి వస్తాడు? తులారాశిలోకి వస్తాడు. తులారాశి నుంచి మేషరాశికి
180 డిగ్రీలు దూరం. అంటే ఎలాగా? మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము. 5 30 50. 5 30 150 ప్లస్ 24 174. అంటే దగ్గరగా 6 డిగ్రీలు తేడాతోని అపోజిషన్లో ఉన్నాడు 180 డిగ్రీలు. ఇంకా సూర్యుడి నుంచి యముడికి ట్రైనస్ పెట్టు. అంటే ఇంకా 6 డిగ్రీలు కానీ కలిపినట్లయితే తులారాశిలోకి వస్తాడు. అంటే 0 డిగ్రీస్కి వస్తాడు సూర్యుడికి. ఇక్కడ తులారాశిలో 30 డిగ్రీలు, కన్యారాశిలో కన్యారాశి అన్నారు, వృశ్చిక రాశిలోకి 30 డిగ్రీలు, ధనుసు రాశిలోకి 30 డిగ్రీలు, మకర రాశిలో 30 డిగ్రీలు. అంటే 5 30 150. 1 2 3 4 150 ప్లస్ 4 30 120 ప్లస్ 6 126 ప్లస్ 127. అంటే 10 డిగ్రీల తేడాలోను 120 డిగ్రీలతోని మనకి సూర్యుడికి యముడికి ట్రైనస్ పెట్టుకుంది. అట్లాగే లగ్నానికి కూడా అసెండెంట్ అని ఉంది చూసుకోండి. కింద అసెండెంట్ అని ఉంటుంది. ఈ అసెండెంట్ నుంచి సూర్యుడికి లెక్క పెట్టుకున్నట్లయితే అసెండెంట్ 19 డిగ్రీల 50 నిమిషాల్లో ఉంది. సూర్యుడు 24 డిగ్రీలు ఉన్నాడు. రెండింటికి మధ్య దూరం 5 డిగ్రీలు. అంటే కంజంక్షన్ ఆస్పెక్ట్. ఇట్లాగా సూర్యుడితోని ఏ ఏ దృష్టిలు ఉన్నాయో అన్ని దృష్టిలు మనము ఈ చార్ట్ ప్రకారం చూసిస్తున్నాము. అంటే మళ్ళీ సూర్యుడితోని ఇంకే గ్రహానికి ఆస్పెక్ట్స్ చూసుకోలేకుండా వచ్చేవి. ఇట్లాగా ఇంకా చంద్రుడి కర్కాటక రాశిలో ఉన్నాడు. చంద్రుడి నుంచి బుధుడికి ఆస్పెక్ట్ అని చూసినట్లయితే ఇక్కడ 20 డిగ్రీలో ఉన్నాడు. కన్యారాశిలో 20 డిగ్రీలు ఉన్నాడు. అంటే మధ్య దూరం 60 డిగ్రీలు. ఎలాగంటే 3 ప్లస్ 33 ప్లస్ 27 60. అందుగురించి సెక్స్ లైఫ్ పెట్టేసుకున్నాం. అలాగే చంద్రుడి నుంచి కుజుడికి కేంద్రవేదలో ఉన్నాడు. అంటే 90 డిగ్రీలో ఉన్నాడు. అంటే ఇక్కడ 27 డిగ్రీ కర్కాటకలో ఉన్నాడు. ఇక్కడ 3 డిగ్రీలు. సింహరాశి 30 డిగ్రీలు 33. ఇక్కడ 30 డిగ్రీలు కన్యారాశి 63 డిగ్రీలు ప్లస్ 26 డిగ్రీలు. అంటే 89 డిగ్రీలు. 89 డిగ్రీలు కాబట్టి 1 డిగ్రీతో తేడాతో కేంద్రవేదలో ఉన్నాడు. అలాగే గురుడితోని చంద్రుడికి సూర్యుడికి 10 డిగ్రీ ఆర్బిట్ ఉంది కాబట్టి చంద్రుడి నుంచి గురుడికి లెక్క పెట్టుకునేటట్లయితే వెనక్కి లెక్క పెట్టుకునేటట్లయితే 7 డిగ్రీ తేడాలోని గురుడు ఉన్నాడు. కాబట్టి చంద్రుడికి గురుడికి సమాగమము అంటే కంజంక్షన్ ఆస్పెక్ట్ ఉంది. అట్లాగే చంద్రుడి నుంచి శనికి దృష్టి 120 డిగ్రీస్లో ఉంది. ఎలాగంటే చంద్రుడు ఏమో జలరాశిలో ఉన్నాడు. శనీశ్వరుడు కూడా జలరాశిలో ఉన్నాడు. సులువు చెప్తున్నాను. ఒక జలరాశి నుంచి ఇంకో జలరాశికి 120 డిగ్రీలు ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ జలరాశిలోని శనీశ్వరుడు 28 డిగ్రీలో ఉన్నాడు. చంద్రుడు 27 డిగ్రీలో ఉన్నాడు. అంటే మధ్య దూరము 120
19 డిగ్రీలు. జాగ్రత్తగా మనం లెక్క పెట్టుకునేట్లయితే ఎలాగంటే మేషరాశి 30 డిగ్రీలు, వృషభ రాశి 30 డిగ్రీలు, మిథున రాశి 30 డిగ్రీలు, 90 డిగ్రీలు ప్లస్ 2 డిగ్రీలు ఇక్కడ శనేశ్వరుడికి మిగిలిపోయాయి 30 డిగ్రీలోను, ప్లస్ ఇక్కడ 27 డిగ్రీలు. అంటే మొత్తం కలిపినట్లయితే 119 డిగ్రీలు చంద్రుడికి శనేశ్వరుడికి కోణ దృష్టిలో ఉన్నాడు. అలాగే చంద్రుడి నుంచి యముడికి 180 డిగ్రీలో ఉన్నాడు. ఎలాగంటే చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం చూసుకుంటే కానీ కలుగుతుంది. 20 డిగ్రీల నుంచి ఇంకో 4 డిగ్రీలు కలిపినట్లయితే ఎంత అవుతుంది? 1 డిగ్రీకి ఇక్కడికి వస్తుంది కదా, సింహరాశిలోకి వస్తుంది కదా. సింహరాశి నుంచి వాయుతత్వ రాశికి లెక్క పెట్టుకునేట్లయితే ఆపరేషన్ ఉంటుంది 180 డిగ్రీస్. ఓకే, మీనము, మేషము, వృషభము, మిథునము లెక్క పెట్టుకునేట్లు 90 డిగ్రీలు ప్లస్ కుంభరాశిలో 29 డిగ్రీలు, 119 డిగ్రీలు ప్లస్ ఇక్కడ 20 డిగ్రీలు. 150 డిగ్రీలు, 150 డిగ్రీలు ప్లస్ 20 డిగ్రీలు. ఓకే, 180 డిగ్రీలు ఇస్తుంది. జాగ్రత్తగా మనం లెక్క పెట్టినట్లయితే 180 డిగ్రీలు కానీ ఉండేట్లయితే మనం ఏమనుకున్నాము, 170 డిగ్రీలు, 175 డిగ్రీలు వస్తుంది. 170 డిగ్రీలు అంటే ఏమనుకున్నాం అంటే మనం అపోజిషన్ అనుకుంటున్నాం. గురించి ఈ కొంచెం జాగ్రత్తగా మనము క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలాగే బుధుడి నుంచి లెక్క పెట్టుకునేట్లయితే బుధుడి నుంచి శుక్రుడికి ఏమీ లేవు, బుధుడి నుంచి కుజుడికి ఏమీ లేవు, బుధుడి నుంచి గురుడికి కూడా ఏమీ లేవు, బుధుడి నుంచి శనేశ్వరుడికి 180 డిగ్రీలో ఉన్నాడు. ఎందుకంటే ఇది కన్యా రాశిలో ఉంది, దాని ఎదురుగుండా రాశిలోనే మీన రాశిలో ఉన్నాడు. రెండింటికి తేడా 1 డిగ్రీ. క్యాలిక్యులేట్ చేసుకునేట్లయితే మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము 5, 30, 150, 150 ప్లస్ ఇక్కడ 2 డిగ్రీలు, 152 డిగ్రీలు ప్లస్ 20 డిగ్రీలు, 179 డిగ్రీలు. ఈ రెండింటికి అపోజిషన్ ఉంది. అట్లాగే బుధుడి నుంచి వరుణ గ్రహానికి చైనా ఆస్పెక్ట్ ఉంది. ఎలాగంటే ఇంకొక 3 డిగ్రీలు కానీ కలిపినట్లయితే బుధుడు తులారాశిలోకి వస్తాడు కదా. ఈ తులారాశి నుంచి తులారాశి ఏమవుతుంది? వాయుతత్వ రాశి కదా. మిథునము కూడా వాయుతత్వ రాశి. ఈ వాయుతత్వ రాశికి ఒక కోణ దృష్టి ఉంటుంది కాబట్టి అది కోణం ఉంటుంది. అలాగే బుధుడి నుంచి ఇంద్రుడికి 180 డిగ్రీలో ఉన్నాడు. ఓకే, ఇక్కడ 3 డిగ్రీలు కానీ కలిపినట్లయితే బుధుడికి తులారాశిలోకి వస్తుంది. ఈ తులారాశి నుంచి మేషరాశికి 180 డిగ్రీలు. వాటి వలన ఆపోజిషన్ కూడా మనకి బుధుడి నుంచి ఇంద్రుడికి 180 డిగ్రీలు తేడా ఉంటుంది, అంటే దూరం ఉంటుంది. ఇంకా శుక్రుడి నుంచి అంటే బుధుడితో మిగిలిన ఆస్పెక్ట్స్ అన్నీ అయిపోయి ఇంకా శుక్రుడి నుంచి కుజుడికి. శుక్రుడు ఏమో సింహరాశిలో ఉన్నాడు, కుజుడు తులారాశిలో ఉన్నాడు. అక్కడ 26 డిగ్రీలో ఉన్నాడు, ఇక్కడ 26 డిగ్రీల్లోనే ఉన్నాడు. అందరికి
ఈ రెండింటి మధ్య దూరం 60 డిగ్రీలు. గురించి సెక్షువల్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఎలాగా 24 డిగ్రీలు 30 డిగ్రీలేమో కన్యా రాశి, ఇక్కడ 4 డిగ్రీలు 34 ప్లస్ 26 60. అలాగే కుజుడి నుంచి వరుణ గ్రహానికి కేంద్ర భేదం ఉంది, అంటే స్క్వేర్ ఉంది. ఎలాగంటే ఇంకొక 5 డిగ్రీలు కలిపితే శుక్రుడికి ఇక్కడ వస్తాడు కదా, కన్యారాశిలోకి వస్తాడు కదా. ఈ కన్యారాశి నుంచి ఈ మిథున రాశికి మధ్య దూరము 90 డిగ్రీలు. గురించి శుక్రుడి నుంచి వరుణ గ్రహానికి కేంద్ర భేదం. ఇప్పుడు శని నుంచి వరుణ గ్రహానికి చూసుకునేట్లయితే వరుణ గ్రహం 1 డిగ్రీలో ఉన్నాడు, శనీశ్వరుడు 28 డిగ్రీలోనూ ఉన్నాడు. ఇంకా 20 ఇంకా 2 డిగ్రీలు ఇక్కడ 30 30 60 ప్లస్ 2 62 ప్లస్ 1 62. గురించి శనీశ్వరుడికి వరుణ గ్రహానికి మధ్య దూరము 60 డిగ్రీలు. గురించి సెక్షన్. అలాగే శనీశ్వరుడి నుంచి ఇంద్రగ్రహానికి 3 డిగ్రీలు తేడాలో ఉన్నాడు. గురించి కంజక్షన్ ఉన్నాడు. ఇప్పుడు వరుణ గ్రహం నుంచి మనం లెక్క పెట్టుకునేట్లయితే వరుణ గ్రహం నుంచి ఇంద్రగ్రహానికి మధ్య దూరం 60 డిగ్రీలు. అంటే వెనక్కి వచ్చినట్లయితే వరుణ గ్రహం నుంచి వెనక్కి ఇంద్రగ్రహానికి వచ్చినట్లయితే ఇక్కడ ఇంద్రగ్రహం 30 డిగ్రీలు, మేషరాశి 30 డిగ్రీలు, అలాగే వృషభ రాశిలో 30 డిగ్రీలు, ఇక 1 డిగ్రీ 61 డిగ్రీలు. ఇంచుమించుగా సుమారుగా అర్ధకోణ దృష్టిలో ఉన్నాడు. అలాగే వరుణ గ్రహాల నుంచి యమగ్రహానికి కోణ దృష్టిలో ఉంటాడు. ఎలాగా? ఇది వాయుతత్వ రాశి, ఇది వాయుతత్వ రాశి. ఇక్కడ 1 డిగ్రీ ఉంది, ఇక్కడ 1 డిగ్రీ ఉంది. అంటే రెండింటికి 120 డిగ్రీస్ ఉన్నాయి. మొట్టమొదటి క్లాసులు గుర్తుపెట్టుకోండి. మేషము, సింహము, ధనస్సు ఈ 3 అగ్నితత్వ రాశులు. వృషభము, కన్య, మకరము 3 భూతత్వ రాశులు. మిథునము, తుల, కుంభము వాయుతత్వ రాశులు. అలాగే కర్కాటకము, వృశ్చికము, మీనము ఈ 3 జలతత్వ రాశులు. ఇది మొట్టమొదట మనం చెప్పుకున్నాం, ఇది మనకి గుర్తుండి తీరాలి. అలాగే చరరాశులు మేషము, కర్కాటకము, తుల, మకరము ఇవి చరరాశులు. స్థిరరాశులు వృషభము, సింహము, వృశ్చికము, కుంభము ఇవి స్థిరరాశులు. అలాగే ద్విస్వభావ రాశులు మిథునము, కన్య, ధనస్సు, మీనము అనేది ద్విస్వభావ రాశులు. ఇవి మనకి గుర్తుండి తీరాలి. ఇది ఇంకొక ఆస్పెక్ట్ ఉండిపోయింది. ఇంద్రగ్రహం నుంచి యమగ్రహానికి మధ్య దూరము 60 డిగ్రీలు. ఇందులో సెక్షువల్ ఆస్పెక్ట్ ఎలాగంటే ఇక్కడ 1 డిగ్రీలో ఉంది, అక్కడ 0 డిగ్రీస్ ఉన్నాయి. ఇంకా 29 ప్లస్ 30 59 ప్లస్ 0 60, సుమారుగా 60 డిగ్రీలు. ఇంద్రగ్రహం నుంచి యమగ్రహానికి మధ్య దూరం 60 డిగ్రీలు. అయితే
ఈ దృష్టిల వల్ల మనకి ఏమి ఉపయోగము అనేసి మనకి ఒక అనుమానం రావాలి. ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి దూరము మనము లెక్క పెట్టుకునేట్లయితే ఈ దృష్టి చాలా అవసరం. చంద్రమానం ప్రకారము ఒక గ్రహము రాశి ఒక రాశి చక్రంలోను ఒక మేషరాశిలోనో లేకపోతే వృషభ రాశిలోనో ఒక గ్రహము వేసి ఆ గ్రహము నక్షత్ర పాదం ఎన్నో నక్షత్ర పాదంలో ఉందో వాళ్ళు సూచిస్తారు. కానీ ఆ మొత్తం రాశిచక్రానంతటికీ ఆ గ్రహం కనుక ప్రభావం ఉంటుందని చెప్పి వాళ్ళు మనకి సూచిస్తారు. అది కొంచెము మనకి ఆ రాశిచక్రంలో దాని ప్రభావం ఎంత ఉందో మనకి తెలియాలంటే ఒక్కొక్క గ్రహము ఏ అక్షాంశంలో రేఖాంశంలో తిరుగుతున్నాయో అలాగే ఏ డిగ్రీలోను ఏ ఏ గ్రహాలు సంచరిస్తున్నాయో మనకి పూర్తిగా దాని అవగాహన అయినట్లయితే ఒక భాగంలోని మనకి ఈ జ్యోతిశాస్త్రం మొత్తం లేకపోతే ఏమవుతుందంటే గురుడు కర్కాటక రాశిలోనే ఉన్నాడు 20 డిగ్రీలు 12 నిమిషాలు ఉచ్చలో ఉన్నట్లుగా మనకి భావించుకుంటారు. అది కరెక్టే, కానీ గురుడు 5 డిగ్రీల వరకే ఉచ్చలో ఉంటాడు. 5 డిగ్రీలు దాటిన తర్వాత దాని తొలుక ప్రభావము 5 డిగ్రీల లోపల ఉన్న ప్రభావం కన్నా 5 డిగ్రీలు దాటిన తర్వాత ఉన్న ప్రభావం తగ్గుతుంది. ఇది కూడా మనకి గమనించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే గురుడు ఉచ్చలో ఉన్నాడు, నాకు ఎందుకు ఇంత ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి మనము ఒక రకమైన అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏ భాగంలో ఉచ్చలో ఉన్నాడు, ఏ భాగ తర్వాత ఉచ్చతలు తగ్గుతుంది, ఇది కూడా మనకి తెలియాలి. అలాగే బుధుడు స్వక్షేత్రంలో ఉండి 20 డిగ్రీల 26 నిమిషాలు ఉంటాడు. ఇది ఒక రకమైన శుభసూచికమే. అంటే దాని తర్వాత నేను చెప్తాను, అంటే ఇంకొంచెం క్యాలిక్యులేషన్స్ కూడా ఉన్నాయి. అలాగే శనేశ్వరుడు మీన రాశిలో 28 డిగ్రీల 50 నిమిషాల్లో ఉన్నాడు. అది కూడా ఒక రకమైన మంచి స్థానమే, కానీ కొన్ని సమయాల్లోని కొన్ని లెక్కల ప్రకారం వ్యతిరేక భావములు కూడా కొన్ని ఉంటాయి. అవి తర్వాత తెలియజేస్తాను. అంటే ఇప్పుడు ఏదైనా తెలియజేసినట్లయితే ప్రస్తుతం మనకి దీని తాలూకా ఏదైతే వరుస క్రమం వస్తుందో ఆ వరుస క్రమం తగ్గుతుందని చెప్పి తెలియజేయట్లేదు, మెల్లిగా తెలియజేస్తాను. ఇప్పుడు దృష్టిలో అయిపోయాయి కాబట్టి మరలా ఇప్పుడు ప్రస్తుతం కార్డినల్ సైన్స్లో ఎన్ని ఉన్నాయి అంటే చరరాశులు ఎన్ని గ్రహాలు ఉన్నాయి, స్థిరరాశులు ఎన్ని గ్రహాలు ఉన్నాయి, తిస్వభావ రాశిలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి అనేది మనం లెక్క పెట్టుకుందాం. చరరాశుల్లోని 4 గ్రహాలు ఉన్నాయి. చరరాశులు ఏంటేంటి? మేషము, కర్కాటకము, తుల, మకరం. మేషంలో ఒక గ్రహం ఉంది, కర్కాటకంలో 2 గ్రహాలు ఉన్నాయి, తులారాశిలో ఒక గ్రహం ఉంది, మకర రాశిలో గ్రహం లేదు. కాబట్టి
4 చరరాశులుగా వేసుకున్నాం. స్థిరరాశులు వృషభము, సింహము, వృశ్చికము, కుంభము కాబట్టి వృషభ రాశిలో ఏమీ లేదు. సింహరాశిలో ఒకటి ఉంది. అలాగే కుంభరాశిలో ఒకటి ఉంది. అంటే 2 గ్రహాలు ఫిక్స్డ్ సైన్లో అంటే స్థిర రాశిలో ఉన్నాయి. విశ్వభావ రాశులు మిథునము, కన్య, ధనస్సు, మీనము. అంటే మిథునంలో ఒక గ్రహం ఉంది. కన్యలో 3 గ్రహాలు ఉన్నాయి. అలాగే మీన రాశిలో 2 గ్రహాలు ఉన్నాయి. మొత్తం 6 గ్రహాలు. అంటే విశ్వభావ రాశిలో 6 గ్రహాలు. అంటే ఈ వ్యక్తికి కొంతకాలం పాటు తిరుగుడు కానీ అంటే తిరుగుడు ఉద్యోగం అంటే రిప్రజెంటేటివ్స్ ఉద్యోగం కానీ, లేకపోతే ఒక చోట నుంచి ఇంకో చోటకి సరుకులు తీసుకువెళ్ళి ఇచ్చే మన ప్రయత్నం కానీ ఉండొచ్చు. మిగిలిన సగభాగము ఒక చోట కూర్చుని తను వ్యాపారం చేయడానికై ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి యొక్క ఆయుర్దాయం 90 సంవత్సరాలు అయినట్లయితే 40 సంవత్సరములు ఒక స్థిరంగా కానీ ఉండేట్లయితే తర్వాత మిగిలిన 40 సంవత్సరములు ఆయన తిరిగే వృత్తిలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఇట్లాగా మనం తెలియజేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ కానీ అదే స్థిర రాశిలో కానీ ఉండేట్లయితే ఎక్కువ గ్రహాలు ఆ వ్యక్తి ఈ స్థలంలో జన్మించాడు, అదే స్థలంలోనే తను పెరిగి పెద్దవాడము, విద్యాభ్యాసము, వివాహము, అలాగే వృత్తిరీత్యా ఏదైతే వృత్తి వ్యాపారాలు అయితే ఉంటాయో అవి అదే ప్రదేశంలో ఉంటూ మళ్ళా అదే ప్రదేశంలోని ఆయన తలక త్యాగం చేయడానికి కూడా అవకాశం ఉంది. పొరపాటున చరరాశులు ఎక్కువ గ్రహాలుగా ఉండేట్లయితే పుట్టిన సమయం దగ్గర నుంచి మరలా తన దేహత్యాగం చేసే సమయం వరకు ఒక చోట కాకుండా అన్ని చోట్లకి తిరిగి ఉండొచ్చు. ఒకప్పుడు ఆ వ్యక్తికి కొన్ని కారణాల వల్ల అదే ఊళ్ళో ఉండేట్లయితే ఎక్కువ ఇళ్ళు మారడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారడం కూడా అవకాశం ఉంటుంది. అంటే చర్రాశులతో ప్రభావం. ఇప్పుడు ఫైరీ, ఎర్తీ, ఎయిరీ, వాటరీ అంటే అగ్నితత్వ రాశులు, భూతత్వ రాశులు, వాయుతత్వ రాశులు, జలతత్వ రాశుల గురించి కూడా తెలియజేస్తుంది. ఇప్పుడు అగ్నితత్వ రాశులు ఏంటంటే మేషము, సింహము, ధనుస్సు. మేషంలో ఒక గ్రహం ఉంది, సింహంలో ఒక గ్రహం ఉంది. అందు నుంచి అగ్నితత్వ రాశులు 2 గ్రహాలు. భూతత్వ రాశులు అంటే వృషభము, కన్య, మకరం.